సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 మే నెలలో వార ఫలాలు 8వ తారీఖు నుండి మొదలు పెడితే 14 మే వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, వేసవి ఎక్కువగా ఉంది. అగ్ని నక్షత్రం కూడా 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఎండ తాపడం చాలా తీవ్రంగా ఎలా ఉంది, ఎందుకంటే సూర్యుడి ఇంటికి కుజుడు వచ్చి స్థిరపడుతున్నాడు. మే 10వ తేదీ నుంచి కుజుడు మేషరాశిలో వచ్చి స్థిరపడతాడు. అలా స్థిరపడిన తర్వాత ఎండ చాలా తీవ్రంగా అవుతుంది. కత్తరి ఎండ ప్రారంభం అవుతుంది. కేతు భగవానుడు సింహరాశిలో ఉన్న కాలం అంటారు. ఈ గ్రహ సంయోగం 12 స్థానంలో ఉంది. ఈ సమయంలో చంద్రుడు అనురాధ నక్షత్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభించి ధనిష్ట నక్షత్రంలో ముగిస్తాడు. ఈ నెలంతా కూడా చంద్రుడు భాగ్యస్థానానికి వెళ్తున్నాడు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి అయినటువంటి మేషరాశి మిత్రులారా, మీకు మే 8, 2026 నుండి మొదలు పెడితే మే 14, 2026 వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మేషరాశి వారు గమనించండి. ఈ వారం జీవితంలో టర్నింగ్ పాయింట్లా చేసే సూచనలు చాలా కనబడుతున్నాయి. గురువు మీకు శుభదృష్టిని ఇస్తున్నాడు. శని ప్రభావం కొంత పరీక్ష ఇస్తుంది. కుజుడు మీ శక్తిని పెంచుతున్నాడు. ఆపర్చునిటీస్ ప్లస్ ప్రెషర్ 2 వచ్చే వారం. జాగ్రత్త. వ్యాపారం చేసే వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తున్నాయి, కానీ వెంటనే నిర్ణయం తీసుకోకుండా పార్ట్నర్షిప్ విషయంలో జాగ్రత్త పడండి. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు వస్తున్నాయి, ప్రమోషన్స్లు కనిపిస్తున్నాయి, కానీ పేషెన్స్ చాలా అవసరం. ఇది ప్రైవేట్ రంగం వారికి అయితే కాస్త వర్క్లో ప్రెషర్ ఉంటుంది, అయినా సర్దుకుంటారు. ఆర్థిక పరిస్థితి డబ్బు రావడం ఉంటుంది, కానీ నిలవడం కష్టంగా ఉంటుంది. పెట్టుబడులు వేయాలంటే ఆలోచించి చేయండి. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ వస్తాయి. చిన్న మిస్అండర్స్టాండింగ్ భార్యాభర్తల మధ్య, కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య వస్తుంది. పెద్దల మాట వినడం మంచిది. మీరు కూల్గా ఉంటే సమస్యలన్నీ తొలగిపోతాయి. రాజకీయ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, కానీ ఈగో కంట్రోల్ అవ్వాలి. నాకు పదవి ఉంది కదా అని చెప్పి ఈగోకి వెళ్ళకండి. వ్యవసాయం వారికి ప్లానింగ్ బాగుంది. ఇమీడియట్ రిటర్న్స్ రావు, కానీ ఫ్యూచర్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ యొక్క మంచినీళ్ళ కొరత కోసం ప్లాన్ బోర్ని రీషెడ్యూల్ చేసుకోవడం అన్నీ చేసుకుంటారు. ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసులన్నీ కూడా స్లోగా మూవ్ అవుతాయి. త్వరగా ఫలితాలు రావడం కష్టం, కానీ కాంప్రమైజ్ ప్రయత్నాలు ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్కి వచ్చిందంటే రిస్క్ తీసుకోకండి. లాంగ్ టర్మ్లో ప్లే చేయండి. షార్ట్ టర్మ్ లూజ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లాంగ్ టైమే మీకు చాలా సేఫ్. ఇంకా విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వారికి మంచి టైం. హార్డ్ వర్క్ చేయండి. ఆరోగ్యం పట్ల స్ట్రెస్ వల్ల హెడేక్, బీపీ ఇష్యూస్ రావచ్చు. స్లీప్ ఇంపార్టెంట్. ఫోన్ అవాయిడ్ చేయండి. ఫుడ్ హ్యాబిట్స్ జాగ్రత్త. ఇంకా లక్కీకి వచ్చేసినప్పటికీ మధ్యస్థంగా ఉంటుంది. ఎఫర్ట్ మీదే రిజల్ట్ డిపెండ్గా ఉంటుంది. పరిహారాలు: మంగళవారం గణపతి పూజ చేయండి, హనుమాన్ చాలీసా చేయండి, ఎరుపు పువ్వులు, ఎరుపు వస్త్రాలు ధరించండి, ఎరుపు పుష్పాన్ని దేవుడికి ఇవ్వండి. గుడికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు పెట్టండి. అద్భుతంగా ఉంటారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి, మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని, కులదైవాన్ని నమ్మండి. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.